ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. కోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయనుంది సిబిఐ కోర్టు. సిబిఐ వాదనలకే మొగ్గు చూపింది హైకోర్టు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి చెందిన గనులు ఆయనకి కట్టబెట్టడంలో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. దీంతో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయనుంది సిబిఐ కోర్టు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. దీంతో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయనుంది సిబిఐ కోర్టు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. దీంతో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయనుంది సిబిఐ కోర్టు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. సిబిఐ వాదనలకి మొగ్గు చూపింది హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, ఇప్పుడు సిబిఐ ఏ విధంగా విచారణ చేయబోతుందంటారు? ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆమె క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే గతంలో శ్రీలక్ష్మి ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలుగా ఉన్నారు. 2005-9 మధ్య కాలంలో ఆమె గనుల శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. అదే సమయంలో ఆమె ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఆ గనులను ఏకపక్షంగా కేటాయించారన్నది ఆమె పైన అభియోగం. ఓబులాపురం మైనింగ్ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డిది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓఎంసీకి గనులు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారని 30 కంపెనీలు టెండర్లు దాఖలు చేసినా వాటిని పరిశీలించకుండా కేవలం గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన 2 కంపెనీలకు మాత్రమే ఆ గనులను కట్టబెట్టారని, దానికి ఈమె చాలా కీలకంగా శ్రీలక్ష్మి వ్యవహరించారన్నది అభియోగం. దానికి సంబంధించి కేసు నమోదైన తర్వాత సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ తర్వాత మళ్ళీ శ్రీలక్ష్మిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది సిబిఐకి సంబంధించి. సిబిఐ కోర్టు దీన్ని విచారించేటువంటి క్రమంలోనే ఆమె మళ్ళీ ఒక డిశ్చార్జ్ పిటిషన్ ను హైకోర్టులో వేసుకున్నారు. హైకోర్టు విచారించి ఆమె నిర్దోషి అని అప్పుడు తేల్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిర్దోషిగా అని హైకోర్టు తేల్చిన సందర్భంలో చాలా ఆసక్తి రేకెత్తించినటువంటి అంశం. కానీ ఈ హైకోర్టు తీర్పును, శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె పాత్ర ఏంటి, మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశంతోనే దీనికి సంబంధించి మళ్ళీ విచారణ జరిగింది. 3-4 రోజుల వాయిదాల్లో దీనికి సంబంధించి క్రిమినల్ రివిజన్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. ఇటు శ్రీలక్ష్మి మాత్రం తనకు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి కేటాయింపుల విషయంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదు, కేవలం నోట్ ఫైల్ ఆధారంగానే ప్రభుత్వ పెద్దలు చెప్పిన దాని ప్రకారమే తాను నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాను తప్ప తాను ఎక్కడా కూడా ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించలేదని ఆమె తరపు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కానీ సిబిఐ మాత్రం ఏకపక్షంగా గతంలో తెలంగాణ హైకోర్టు తమ వాదనలు వినకుండా తీర్పు ఇచ్చిన సందర్భంలో కొంత లోతుగా తమ వాదనలు వినిపించింది. గనుల కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ఆమె గనుల కార్యదర్శిగా
అపాయింట్ అయిన తర్వాతే ఈ ప్రాసెస్ అన్నది జరిగింది. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి మైనింగ్కు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలకు ఆ గనులను కేటాయింపులు అన్నవి జరిగాయి. మొదటి నుంచి కూడా టెండర్ ప్రక్రియ దగ్గర నుంచి పూర్తిగా ఓఎంసీకి ఆ టెండర్లు దక్కే అంతవరకు కూడా ఆమె కీలక పాత్ర పోషించారని వీడి రాజగోపాల్ గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్తో కలిసి పూర్తిగా గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్నది దానికి సంబంధించి గట్టి వాదనలు వినిపించారు. ఏదైతే శ్రీలక్ష్మి తాను గనుల కార్యదర్శిగా కాకముందే ఈ ప్రక్రియ జరిగింది అనేటువంటి వాదనలు ఏదైతే చెప్పారో దానికి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ను అలాగే టెండర్ ప్రక్రియ మొదలైనటువంటి తేదీలకు సంబంధించినటువంటి లెటర్ను ఆ తర్వాత టెండర్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఓఎంసీకి అప్పగించేటువంటి ఇవన్నీ ఆధారాలను కోర్టు ముందు ఉంచినటువంటి నేపథ్యంలో వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ దీనికి సంబంధించి తీర్పు వెల్లడించింది. ఆమె క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిర్దోషిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఇప్పుడు నిందితురాలు. హైకోర్టు తీర్పు ప్రకారం మళ్ళీ ఆమె నిందితురాలు. అంటే ఆమెకు సంబంధించినటువంటి ట్రయల్ కానీ ఇంకా సిబిఐ కోర్టులో పూర్తి కాలేదు. కేవలం డిశ్చార్జ్ పిటిషన్ ఆధారంగానే కోర్టు ట్రయల్ కాకముందే ఆమె డిశ్చార్జ్ పిటిషన్ ఆధారంగానే హైకోర్టు వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సిబిఐ కోర్టు ఆమెకు సంబంధించినటువంటి ఆమె పాత్రకు సంబంధించినటువంటి అంశంలో ఛార్జ్షీట్ ఆధారంగా విచారణ జరపాల్సి ఉంది, ట్రయల్ జరపాల్సి ఉంది. ఆ తర్వాత కోర్టు నిర్ణయం అన్నది వెల్లడవుతుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో మొత్తం 9 మంది నిందితుల్లో 5గురికి శిక్ష పడింది. మిగతా 4గురిలో 2కి సంబంధించి ఒకరు శ్రీలక్ష్మి, మరొకరు చనిపోయినటువంటి వ్యక్తి, మరో 2లో పరిశ్రమల కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళు నిర్దోషులుగా ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ శ్రీలక్ష్మి ఆ కేసులో 6వ నిందితురాలుగా ఉన్నారు. కాబట్టి ఆమె పాత్రకు సంబంధించి మరోసారి విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత సిబిఐ కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆ విచారణ తర్వాత తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది.